సంవత్సరాల కాలం ఈ ప్రాంతంలో గోశాలని నిర్వహించి స్థానాన్ని పావనం చేసి ఆ గోస్ పరిస్థితి చేత ప్రభావితమైనటువంటి స్థానంలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధానాన్ని ఇక్కడికి తీసుకొచ్చేటటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులు, ఉభయ వేదాంత ప్రవర్తక ఆచార్యులు శ్రీరామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారికి ముందుగా మేము అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం. కథ వినుంటాం మనం. తిరుమల కొండ మీద గోక్షీరంతో పావనమైనటువంటి పుట్టలోంచి వెంకటేశ్వరుడు బయటకొచ్చి ఈవేళ లోకాలన్నిటినీ ఏలుతున్నాడు. ఆయన కలియుగ నాయకుడై విరాజిల్లుతున్నాడు. ఈ స్థానంలో కూడా అట్లాగా మన వైష్ణవ సంఘానికి సంబంధించినటువంటి శుభారంభంతో ఇక్కడ గోశాలని నిర్వహించి సుమారుగా ఒక 25 సంవత్సరాల కాలం ఇప్పుడు దాంట్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఒక దివ్య సన్నిధానాన్ని ఒక సమగ్రంగా ఏర్పాటు చేసే ఒక మహోద్యమాన్ని స్వామివారు ఇక్కడ ఉండేటటువంటి సమితి ద్వారా జరిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దీన్ని చేస్తుండేటటువంటి సమితి నిర్వాహకులందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ ఊళ్ళో ఉండేటటువంటి ఈ స్వామికి రేపు పుట్టినరోజు పండగ. వెంకటేశ్వర స్వామి వారు ఎన్నో భగవద్ అవతారాలున్నా ఆయనకు ఒక విలక్షణమైనటువంటి స్వరూపం ఉంది. మనందరికీ తెలుసును, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పని మీద ఒక్కొక్క అవతారంగా భగవంతుడు దిగొస్తాడు. మానవత్వాన్ని చెప్పటం కోసం, చాటి చెప్పడం కోసం ఆయన రాముడయ్యాడు. దైవత్వాన్ని నిరూపించడం కోసం కృష్ణుడయ్యాడు. అంతటా నేనుంటాను అని తెలియచేయడం కోసం నరసింహుడై ఒక్క